అంటే నీ కన్నులకు పాపముగా కనిపించే ప్రతి విషయము పాపము కాదు, నీ కన్నులకు పరిశుద్ధంగా అనిపించే ప్రతి విషయము పరిశుద్ధమైనది కాదు. పాపము చేయని వ్యక్తి పాపిగా లోకములో ఎంచబడినంత మాత్రాన ఆ వ్యక్తి దేవుని దృష్టికి పాపి కాడు. ఆ వ్యక్తి పరలోకంలో ఉంటాడు. ప్రజలందరి చేత నీతిమంతుడిగా ఓ వ్యక్తి ఎంచబడినా ఆ వ్యక్తి యొక్క పాపము ఎంతో కాలము బట్టబయలు కాకుండా రహస్యముగా ఉంచబడదు. అది ఒక దినాన బట్టబయలైపోతుంది, ఒక దినాన అది బయటికి వస్తుంది. మనుషులందరూ నీతిమంతుడిగా ఎంచిన వ్యక్తి కూడా పాపి అయితే ఆ వ్యక్తిలోని పాపాన్ని బయటికి తీసి అతని పాతాళంలోకి తొక్కివేయడానికి నా ప్రభువు ఉన్నాడు. ఆయన రాబోతూ ఉన్నాడు. ఒక దినాన కృప, కరుణ, వాత్సల్యము కలిగిన వాడిగా ఆయన మన మధ్యలోకి వచ్చి ప్రేమ, కనికరము, జాలిని మన మీద చూపించి మన కోసం ప్రాణాలు పెట్టాడు. మరలా రాబోతున్నాడు. హల్లెలూయ. రహస్యమైన ప్రతి పాపాన్ని వెలికి తీసి హల్లెలూయ అగ్ని జ్వాలలకు ఆ వ్యక్తుల్ని అప్పగించటానికి, ప్రచండ కోపముతో ఆయన తన వారిని రక్షించడానికి, హల్లెలూయ పాపాత్ములను శిక్షించడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. అంతిమంగా మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటి అనంటే, మనుషులంతా నిన్ను మంచి అన్నంత మాత్రాన మంచివి కాదు, చెడు అన్నంత మాత్రాన చెడు కాదు. దేవుని దృష్టికి నువ్వు ఏమై ఉన్నావో దానిని బట్టే నీ భవిష్యత్తు ఆ రాగల దేవుడి రాకడలో నీ తుది గమ్యము ఉంటుంది. మనం చూడాలి.